దైవ మర్మములు జూలై 1. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. యెషయా 58:14. మనము దేవుని వాక్యమును చదువుచుండగా లేఖనములంతటను ఇట్లు దేవుడు తన్ను తాను మనుషులకు బయలుపరుచుకొనుటకు గాను పర్వతములను ఉపయోగించునో మనము చూడగలము. అబ్రహాము యొక్క విశ్వాసమును రక్షించుటకు దేవుడు అతనిని మోరియా పర్వతమునకు తీసుకొని వచ్చెను. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను దయచేయుటకు గాను మోషేను పర్వత శిఖరమునకు తీసుకొని వెళ్ళెను. దేవుని మెల్లనైన నిమ్మలమైన స్వరమును వినులాగున ఏలియాను పర్వతం మీదికి తీసుకొని వెళ్ళెను. మన ప్రభు సహితము తన శిష్యులు ఆయన మహిమను చూచినట్లు పర్వతము మీద రూపాంతరం పొందెను. శ్రేష్టమైన కాశ్మీరు తేనె కొండలలోనే దొరుకును. చికుముకి రాతి నుండి వచ్చిన తైలము శ్రేష్టమైనది. ఈ తైలము పెట్రోలు కాదు గాని వంటకు ఉపయోగించు నూనె అయి ఉన్నది. వాగ్దాన దేశం యొక్క సారవంతమైన స్థితిని చూపించుటకు చికుముకి రాతి నుండి వచ్చు నూనె చెప్పబడినది. అదే రీతిగా శ్రేష్టమైన గొర్రెలు కూడా పర్వతముల మీదనే దొరుకును. శ్రేష్టమైన దూడలు స్విట్జర్లాండ్ దేశములోని ఉన్నత పర్వతముల మీద దొరుకును. శ్రేష్టమైన పాలు వెన్న కూడా ఈ దేశము నుండే వచ్చును. ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను గూర్చిన వివరములను తెలియజేయుచున్నాడు. యెషయా గ్రంథము రక్షణ యొక్క వివిధ కోణములను వివరించుచున్నది. దేవుని వాక్యమును చదువునప్పుడు మనము శిఖరము నుండి శిఖరమునకు వెళ్ళుదము. యెషయా గ్రంథము 24 నుండి 66 అధ్యాయములు అనగా ఈ 42 అధ్యాయములలో రక్షణ అను పర్వత శిఖరములను గూర్చిన వివరములను మనము చూచెదం. ఈ పర్వతములపై ఒక శిఖరము నుండి మరి ఒక శిఖరమునకు దుముకుచు అనగా ఒక అధ్యాయము నుండి మరి ఒక అధ్యాయమునకు మనము వెళ్ళుచున్నప్పుడు ఉన్నత స్థలము మీద నడుచుచు యేసుక్రీస్తు ప్రభువునందు మనకు గల గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణను చూడగలము. మనము కూడా అనుదినము దేవుని వాక్యమును పఠించుచు ఆయన రక్షణ యొక్క పర్వత శిఖరమును గూర్చిన వివరము మనము కూడా చూచుచు ఆ స్థలముల మీద నడిచి గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణను చూడగలుగుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.